హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. సో చూస్తున్నారు కదా, ఇదే మా అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ అనమాట. స్టార్టింగ్ చూస్తున్నారు కదండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను నేను ప్రజెంట్ ఇప్పుడు. సో మా అమ్మ వాళ్ళ ఇల్లు మొత్తం మీకైతే చూపిస్తాను చూడండి. స్టార్టింగ్లో అయితే ఈ ఫ్లవర్స్ అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూడడానికి. చూడండి, ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, మీరు చాలా బాగుంటుంది. ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగా పూసాయో. ఇంకా వచ్చేసి గైస్, ఇక్కడ ఒక మొక్క ఉంది. ఈ మొక్క పేరేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది చాలా అంటే చాలా మంచిది హెల్త్కి, కిడ్నీలకి కూడా. దీన్ని రణపాల మొక్క అని కూడా అంటారు. ఈ మొక్క పేరైతే నాకు తెలియదండి. ఈ మొక్క కూడా తెలియదు. షోయింగ్ చెట్టు అనుకుంటా, షో చెట్టు. అలాగే ఈ రణపాల మొక్క అనేది హెల్త్ కంటే అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. నాకు కూడా చాలా పని చేసిందండి. నాకు కూడా అప్పుడు కిడ్నీలో స్టోన్ ఉంటే పనికి వచ్చింది. సో ఇక్కడ ఇంకా స్టార్టింగ్లోనే ఒక తులసి చెట్టు అయితే ఉంటుంది. దాని పక్కనే రెడ్ రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఉంటుందండి. దాని పక్కనే ఈ ఫ్లవర్ పేరు అయితే నాకు తెలియదండి, కానీ చూడడానికి చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. చూస్తున్నారు కదా, వీటి సీడ్స్, వీటి గింజలు కూడా వీటి విత్తనాలు కూడా భలేగా ఉంటాయండి, చిన్న చిన్న కాయల్లాగా. చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి చామంతి చెట్లు అండి. ఇవి చామంతి మొక్కలు, ఎల్లో అండ్ వైట్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అలాగే వచ్చేసి ఇక్కడ ఒక రోజ్ ఫ్లవర్ చెట్టు అయితే ఉంది, మొక్క. చూస్తున్నారు కదా, ఈ రోజే ఫ్లవర్ అయితే పూసింది. ఇది పింక్ కలర్ ఫ్లవర్ అనమాట. చూస్తున్నారు కదా. ఇంకా పక్కన వచ్చేసి మా గ్రామ పంచాయతీలో అయితే ఈ మొక్కలను అయితే తీసుకొచ్చారంట మా అమ్మ వాళ్ళు. సో ఒక సీతాఫలం చెట్టు, అలాగే మన ఉసిరికాయ చెట్టు, ఇంకా దీని పక్కన ఒక చెట్టు ఉంది కానీ దాని పేరు అయితే నాకు తెలియదండి. ఇక్కడ వచ్చేసి సీతాఫలం, అలాగే మన ఉసిరికాయ చెట్టు. ఇంకా వచ్చేసి ఇక్కడ వంకాయ చెట్టు కూడా ఉందండి. ఇది గుత్తులు కాస్తుంది. చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ చెట్టు అనమాట. ఒక్క చెట్టే కానీ వీక్లీ వచ్చేసి ఒక కాపు అయితే వస్తుంది. ఒకసారి అయితే కోస్తూ ఉంటాము. ఇంకా వచ్చేసి ఇక్కడ తమలపాకు చెట్టు, అలాగే తులసి మొక్క. ఈ చెట్టుని ఏమంటారు, కలబంద. చూడండి ఎంత బాగుందో కలబంద కూడా హెల్త్కి, అలాగే మన స్కిన్కి చాలా ఉపయోగకరం అండి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ చెట్టుని పెంచుతూ ఉంటారు కదా. సో గైస్, ఇదేనండి మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, మా బాబు అలాగే మా అన్నయ్య వాళ్ళ బాబు అల్లుడు ఇద్దరైతే ఆడుకుంటూ ఉన్నారండి మా ఇంట్లో. ఇదేనండి మా ఇల్లు. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగుందో. ఏదో అలా ఉందండి. ఇంకా మా అమ్మ షాప్కి వెళ్ళిందండి. మాకు షాప్ ఉంది, కిరాణా షాప్కి అయితే వెళ్ళింది. మా డాడీ అయితే చిన్న పని మీద బయటికి అయితే వెళ్ళారు. అన్నయ్య వాళ్ళు అయితే ఊరికి వెళ్ళారండి. సో పత్తి చేను అలా పెట్టారు. పత్తి చేను కాపలాకైతే వెళ్ళారండి, కోతులు వస్తున్నాయి అనేసి. వాళ్ళ అత్తగారింటికి అయితే వెళ్ళారు అన్నయ్య వాళ్ళు. ఇంకా వీళ్ళిద్దరైతే ఇలా ఆడుకుంటూ ఉన్నారు అండి. చూస్తున్నారు కదా. హాయ్ చెప్తున్నాడండి మా అల్లుడు, అలాగే మా వేదాంశ్ నా కొడుకు. ఇంకా మా ఇంటి వెనకాలైతే ఈ జామ చెట్టు అండి. అసలు చాలా అంటే చాలా కాయలైతే కాసింది సమ్మర్లో, కానీ ఇప్పుడైతే లేవండి, పూత కూడా రాలేదు. ఇంకా ఇంటి వెనకాలైతే మొత్తం పొలాలేనండి, మొత్తం గ్రీనరీ, చాలా నేచర్ అయితే బాగుంటుందండి. ఇంటనక మొత్తం పొలాలే, పచ్చని పొలాల మధ్యలో మా ఇల్లు అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి నాకైతే. కానీ కొంచెం సిగ్నల్స్ ఉండవండి మొబైల్కి, అదొక ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ తాటి చెట్లు
ఓకే గైస్, ఇంకా వచ్చేసి ఈరోజు మేము ఇంటికి వెళ్తున్నాం అనేసి మా డాడీ నాటుకోడిని అయితే కోస్తున్నారండి, చూస్తున్నారు కదా. సో మా నాన్న కోడిని కోయడంలో స్పెషలిస్ట్ అనమాట. సో చూడండి ఎలా కోస్తున్నాడు. ఇంకా వచ్చేసి మా నాన్న చికెన్ షాప్ కూడా పెట్టాలనుకుంటున్నాడు. ఇంకొక 2-3 మంత్స్లో అయితే షాప్ అయితే పెడతాము, చూస్తున్నారు కదా గైస్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి నేను. ఈ వీడియో నచ్చితే